స్టార్టింగ్లో పెన్నిస్ ఇరెక్షన్ వచ్చినప్పుడు నార్మల్గానే ఉండి తర్వాత 45-50 ఇయర్స్ ఏజ్ తర్వాత పెన్నిస్ బెండ్ వస్తుంది అనుకోండి, దానికి పైరోనియస్ డిసీజ్ అనేది ఒక ప్రాబ్లం, ఒక కారణము. సో ఈ పెన్నిస్ బెండ్ ఉండటానికి 2 కారణాలు ఉంటాయి. ఒకటి కంజనైటల్ పెనైల్ కర్వేచర్, అంటే అది బై బర్త్ వచ్చే ప్రాబ్లము. అండ్ సెకండ్ వచ్చేసి పైరోనియస్ డిసీజ్, ఇది మధ్యలో వచ్చే ప్రాబ్లం. అంటే ఏజ్ ఒక 40-50 ఇయర్స్ ఏజ్ తర్వాత షుగరు లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వచ్చే ప్రాబ్లం అనమాట ఇది. అయితే ఈ పెన్నిస్ బెండ్ ఉన్నప్పుడు సెక్షువల్గా ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటారు మగవాళ్ళు సెక్స్లో అనంటే, ఎప్పుడైనా సరే అది కంజనైటల్ పెనైల్ కర్వేచర్ కానివ్వండి, లేదా పైరోనియస్ డిసీజ్ కానివ్వండి, ఎటువంటి ప్రాబ్లం వల్ల ఈ పెన్నిస్ బెండ్ ఉన్నా 30 డిగ్రీస్ దాకా, అంటే పెన్నిస్ గనక 30 డిగ్రీస్ బెండ్ ఉన్నా కూడా సెక్షువల్గా ఎటువంటి ఇబ్బంది రాదు. ఏదో ఒక రకంగా పొజిషనింగ్తో కొంత పెన్నిస్ ఇట్లా బెండ్ చేసుకోనో పొజిషనింగ్తో, సెక్షువల్ పొజిషనింగ్తో మేనేజ్ చేయవచ్చు. కానీ ఎప్పుడైతే ఈ బెండ్ అనేది 30 డిగ్రీస్ కన్నా ఎక్కువ ఉంటుందో, 45, 50, 60, 70 డిగ్రీస్ ఉంటుందో, ఇటువంటి వాళ్ళు మట్టికి ఖచ్చితంగా సెక్షువల్గా చాలా ఇబ్బంది ఎదుర్కొంటూ ఉంటారు. ఎందుకంటే సెక్స్ చేసేటప్పుడు పెన్నిస్ స్ట్రైట్గా ఉంటేనే ఈజీగా వెజైనాలోకి ఇన్సర్ట్ చేసి సెక్స్ చేయగలరు. కానీ ఈ పెన్నిస్ కనుక 30 డిగ్రీస్ కన్నా ఎక్కువ బెండ్ ఉంది అని అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు సెక్స్ చేయడానికి ఇబ్బంది అయింది. సో 30 డిగ్రీస్ దాకా వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం లేదు. జస్ట్ కొంత అష్యూరెన్స్, కౌన్సిలింగ్ అండ్ కొంత పార్ట్నర్ సైడ్ నుంచి, ఫిమేల్ పార్ట్నర్ సైడ్ నుంచి కొంత పొజిషనింగ్, కోఆపరేషన్తోనూ ఈజీగా మేనేజ్ చేయవచ్చు. కానీ 30 డిగ్రీస్ కన్నా ఎక్కువ బెండ్ ఉంది అనంటే వాళ్ళు ఖచ్చితంగా సెక్షువల్గా అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ సెక్స్ చేయడానికి వాళ్ళకి కుదరదు. అటువంటి వాళ్ళు ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. కానీ చాలామంది మగవాళ్ళు అసలు వాళ్ళకి ఎరెక్షన్ వచ్చినప్పుడు ఎంత బెండ్ ఉందనేది వాళ్ళు తెలుసుకోవడానికి కూడా కష్టం. ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు ఎంత బెండ్ ఉందనేది. సో చాలామంది ఈ పెన్నిస్ వంకరగా ఉండి సెక్షువల్గా రేపు ఇబ్బంది అయిద్దామో, లేకపోతే మ్యారేజ్ అయిన తర్వాత సెక్షువల్ ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని మ్యారేజ్ చేసుకోవడానికి కూడా హెసిటేట్ చేస్తా, ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఫస్ట్ ఎప్పుడైనా సరే ఈ పెన్నిస్ బెండు ఉన్నప్పుడు అది ఏ కారణం వల్ల ఉంది పెన్నిస్ బెండు, అది కంజనైటల్ పెనైల్ కర్వేచరా లేకపోతే పైరోనియస్ డిసీజా అనేది ఫస్ట్ వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి.